వైవి సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు, కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, దొంగల ముఠా నాయకుడు ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు మీరంతా? ప్రెస్ మీట్లు వచ్చి మాట్లాడతారా? నిజంగానే మీకు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నిజంగానే నువ్వు తప్పు చేయలేదు, నీకు హిందువుల పైన గౌరవం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, మీకు మీ భార్యకి మీ కుటుంబ సభ్యులకు ఉంటే రండి తిరుమలకి. ఇక్కడ మా మంత్రులు మా అవ్వ రోజా కానీ ఇంకా మంత్రులు చాలామంది రండి తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామికి గుండు తలనీళ్ళ కొట్టి తిరుమలలో జరిగే యాజ్ఞంలో కూర్చోండి, అప్పుడు ఒప్పుకుంటాం మీరు తప్పు చేయలేదని. రండి అందరూ కుటుంబంతో రండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా రండి, వచ్చి తిరుమలలో గుండు కొట్టుకోండి, రూమ్ మేమే బుక్ చేస్తాం, దర్శనం టికెట్లు మేమే ఇస్తాం, కూటమి ప్రభుత్వం రండి చెయ్యండి, ఒప్పుకుంటాం, అప్పుడు చూద్దాం తప్పు చేయలేని అప్పుడన్నా ఆలోచిస్తారు జనాలు. ఇవన్నీ కరెక్ట్ కాదు, వాస్తవం ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ ప్రభుత్వంలో మేము తప్పు చేయలేదు అని చెప్పి ఆలోచన ఉంటే తిరుమలకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా యాగంలో పాల్గొనాలి, ఇది జనసేన డిమాండ్. అదేవిధంగా మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తున్నారు, కొండపైన మఠాలు కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారా, 1+3 రూములు అమ్ముకుంటున్నారా, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తారు? ఇంత ఇష్యూ జరుగుతుంది రాష్ట్రంలో, 4 రోజులుగా రాష్ట్రం కాలిపోతా ఉంది, దేశమంతా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఛానల్స్ చూపిస్తూ ఉన్నారు, మీడియా సోషల్ మీడియా మొత్తం చూపిస్తూ ఉంటే పీఠాధిపతులు మఠాధిపతులు ఏం చేస్తున్నారు? డ్యాన్సులు వేస్తున్నారు మఠంలో కూర్చొని. ఆయన ఉన్నాడు జగన్ గురు శారదాపేట స్వరూపానంద స్వామి, ఆయన ఉన్నాడు, ఆయన మాకు బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటాడు. ఏంది బిడ్డ? ఎక్కడ రండి మాట్లాడండి, మఠాధిపతులు పీఠాధిపతులు రావాలి. రేపు తిరుమల తిరుపతిలో జరుగుతున్న యాగానికి మఠాధిపతులు పీఠాధిపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బోర్డు పాలక మండలి సభ్యులు అందరూ వచ్చి యాగంలో కూర్చొని పాపం మీరు కడుక్కోండి వచ్చి. కరెక్ట్ కాదు ఇది. మా పవన్ కళ్యాణ్ గారు మానసికంగా చాలా బాధపడుతున్నారు. ఇటువంటి చర్య తిరుమల జరగడం చాలా బాధాకరం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కరెక్ట్ కాదు. మీకు ఇంకో విషయం చెప్పంటే ఈ కాపీ మీ అందరికి ఇస్తా. సెప్టెంబర్ 5వ తేదీ ఎండోమెంట్ నుంచి పోయిన సంవత్సరం 5వ తారీఖు కరుణాకర్ రెడ్డికి గారికి తర్వాత వైవి సుబ్బా అప్పుడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి ధర్మారెడ్డికి ఎండోమెంట్లో ఒక లెటర్ పెట్టారు. నెయ్యి వాడలేదు, బాగలేదు, వేదిక్ గో అప్తేజ్ ఫౌండేషన్ సి మనోగా కలకత్తా, ఇది నాందిగాం డిస్టిక్ రాజస్థాన్. వీళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఒక పూజ చేశారు. ఆ పూజకు గాను వేదలక్షణ ఘీ 375 టిన్లు తెప్పించారు. ఒక టిన్ కాస్టు 16,000, ఒక టిన్ కాస్టు 60,20,000 బిల్లు కట్టినారు. ఎండోమెంట్ ఒక చిన్న గుళ్ళో పూజ చేస్తే ఒరిజినల్ ఘీ ఇది. ఈ ఘీ వాడమని పంపించారంట చైర్మన్ గారికి ధర్మారెడ్డి. మూసుకో మీ పని చూసుకొని చెప్పారంట. నాకు ఎండోమెంట్ వాళ్ళు కానివ్వండి ఒక బోర్డు సభ్యుడు ఇచ్చారు నాకు, ఇది మేము పంపించామండి, ఈ ఘీ వాడండి, 1,600 రూపాయలు ఒరిజినల్ ఘీ, మీరు 10 లీటర్ వాడేది 5 లీటర్ ఘీతో వాడచ్చు, మంచి స్మెల్ వస్తుంది, పుణ్యం ఉంటుంది, వాతావరణం కలుష్యం కాదు, బాగుంటుంది చెప్పితే కూడా వాళ్ళు వాడలేదంటే చెప్పాక ఇందాక కేజీకి 200 రూపాయలు కొట్టేశారు ఘీలో.